న్యూస్ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నేనైతే మణికొండలోని శ్రీ సీతారామస్వామి ఇక్కడ చాలా భక్తులు పెద్ద ఎత్తున సీతారాముని కళ్యాణానికి అయితే వచ్చారు. మనం కూడా లోపలికి వెళ్ళి సీతారాముని కళ్యాణం ఎంత ఘనంగా జరుగుతుంది అని సో చూసారు కదా సీతారాముని కళ్యాణం ఎంత అంగరంగ వైభవంగా జరిగిందో. సో ఇక్కడైతే చాలా మంది భక్తులు అయితే ఉన్నారు. సో వారి మాటల్లో అసలు ఈ కళ్యాణం ఎంత ఆనందంగా సో ఇక్కడ మణికొండలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఆయన మాటల్లో అడిగి ఎవ్రీ ఇయర్ రాముని కళ్యాణం ఎలా జరుగుతుంది. సో అంటే ఎవ్రీ ఇయర్ సీతారాముని కళ్యాణం ఎలా జరుగుతుంది అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇదే విధంగా ప్రతి సంవత్సరం జరుగుతుందండి. సంవత్సరానికి జరుగుతున్నారు. చాలా వైభవంగా జరుగుతుంది. సందాలు ఇవన్నీ ఇస్తారు. బాగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం మంచిగా జరుగుతుంది. ఇయర్ టు ఇయర్ పెరుగుతుందండి భక్తులు రష్ పెరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే భక్తులు చాలా పెద్ద ఎత్తున వస్తున్నారు. అంటే మీరు చెప్పారు కదా ఇయర్ టు ఇయర్ చాలా పెరుగుతున్నాయి. సో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారని ఈ జాగ్రత్తలు తీసుకుంటామంటే భోజనాలు మంచిగా పెడతాము. ముప్పాయంకయ్య గారని ఇక్కడ కాలనీ డెవలప్ చేసింది ఆయన భోజనాలు అరేంజ్ చేస్తారు. అందరికీ దాదాపు 4,000 మందికి చేస్తారు. ఆయన వాళ్ళ బ్రదర్ ఇంకా ముప్పా భాస్కర్ రావు గారిని ఆయన చేస్తారు. సో వాళ్ళ సహకారంతో బాగా నడుస్తుంది. మేము కూడా అందరినీ జాగ్రత్తగా చేసుకుంటాము. బాగా నడుస్తుంది. అదే చెప్తున్నాను, స్పెషల్గానే చేస్తాం. అన్నదానాలు ఉంటాయి, చాలా భారీ ఎత్తులు ఉంటాయి. బాగా జరుగుతుంది. అంటే ఈ గుడి యొక్క ప్రాముఖ్యత భద్రాచలంలో ఉన్న రామచంద్ర దేవాలయానికి నమూనాగా కట్టుకున్నామండి. ఈ గుడిలో పూజలు చేసుకున్న వాళ్ళకి పెళ్లిళ్ళు అవుతున్నాయని ఇలా నమ్మకాలు ఉన్నాయి. జనాలు చాలా వస్తుంటారు, ఎక్కువ మంది వస్తారు. పెళ్లిళ్ళు కూడా ఈ గుడిలో చేసుకుని ఉంటారు. మంచి ప్రశస్తిగా వచ్చింది టెంపుల్. నమస్తే అమ్మా, నా పేరు కేవీ రామారావు. ఈ పంచవటి కాలనీ ఈ టెంపుల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీని. మేము గత 5 ఇయర్స్ బ్యాక్ ఈ రామాలయం టెంపుల్ గ్రాండ్గా నిర్మించుకున్నాము. అదేవిధంగా రామాలయం పక్కనే శివాలయము, మన అమ్మవారి టెంపుల్ కూడా 2 ఇయర్స్ బ్యాక్ నిర్వర్తించుకున్నాము. ఈ 5 సంవత్సరాల నుంచి పూజలు కూడా చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఈ వినాయక చవితి, ఈ శ్రీరామనవమి కాకుండా రాముల వారి వార్షికోత్సవం, అలాగే శివాలయం యాన్మల్లి వార్షికోత్సవం, ఇవన్నీ కూడా యథావిధిగా పూజలు బాగా నిర్వర్తిస్తున్నాము. మా గుడిలో పూజారులు కూడా వారు మనకి అనుకూలంగా ఉండి భక్తులను కూడా రాబట్టే విధంగా ఉండి పూజలు కూడా బాగా ఘనంగా చేస్తున్నారు. ఈ వినాయక చవితికి ఈ శ్రీరామనవమికి ముప్పా బ్రదర్స్ వెంకయ్య సోదరు గారు, భాస్కరరావు గారు ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. అలాగే ఇక్కడ ప్రసాదం ఏ విధంగా ఉంటుందంటే బ్రాహ్మణులతోటే మేము ప్రసాదం చేస్తుంటాం. రోజు డైలీ వారి ప్రసాదం కానీ ఇట్లా జనరల్ ఎక్కువ వచ్చిన 4,000 మందికి కానీ 5,000 మందికి కానీ ప్రసాదాలు కూడా బ్రాహ్మణుల చేతనే వంటలు వాళ్ళ చేతనే చేయించి ప్రసాదాలు చేపిస్తాము. మాకు ఫండ్స్ కూడా మేము అసోసియేషన్స్ కానీ మా కాలనీలో వాళ్ళు కానీ ఎటువంటి లోటు లేకుండా మాకు అమౌంట్ కూడా సమకూరుస్తున్నారు. అదేవిధంగా మేము అన్ని విధాలుగా ముందుగా చేస్తున్నాము. ఈ చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్ వాసులు కూడా మాకు అన్నదానానికి కానీ ఈ కార్ పార్కింగ్లకు కానీ వాళ్ళ యొక్క శక్తి కూడా మాకు కూడగలిపి మాకు ఎన్నంటే ఉండి అన్ని విధాలుగా సహాయిస్తున్నారు. ఈ పంచవటి కాలనీలో ఈ రోడ్ నెంబర్ 10 అంటేనే ఒక దేవాలయం అనే టాప్లో ఉంది. ఈ పంచవటి కాలనీలో ఈ దేవాలయం అనేది ఈశాన్యంలో, కాలనీకి ఈశాన్యంలో ఉంది. పక్కనే వాటర్ ప్రవహిస్తూ ఉంటుంది. ఇది ఈశాన్యానికి ఉంది కాబట్టి వాస్తవపరంగా కూడా ఈ టెంపుల్ కట్టిన కాంచి కూడా మా అందరికీ కాలనీ వాసులందరికీ అన్ని విధాలుగా వీసారాణాలకు వీసాలు వస్తున్నాయి, పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు వస్తున్నాయి, సంతానం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్న సినిమా ఫీల్డ్లో ఉన్నారు, అన్ని రకాల్లో ఉన్నారు. పంచవటి మన
టీవీ వాళ్ళు ఉన్నారు, సినిమా వాళ్ళు ఉన్నారు, అన్ని రకాల ఒక మినీ జూబ్లీస్, మినీ బంజారాస్ లాగా ఈ పంచవటి కాలనీ అనేది వెదజిల్లుతూ ఉంది. ఆ రాములవారి దయ వలన, అమ్మవారి దయ వలన, ఈ శివాలయం వలన, మా కాలనీ ప్రజల వలన, మా అసోసియేషన్ మెంబర్స్ వలన, మా ట్రస్ట్ మెంబర్స్ వలన ఎటువంటి లోటు రాకుండా మేమందరం బాగానే చూసుకుంటున్నాం. చిన్నగిరి స్వామి వారి చేతిలో మందిరం ప్రారంభమైంది. 1920లో ఈ మందిరం ప్రారంభమైంది. కరోనా తర్వాత 2 years అంతర్గతంగా చేస్తున్నాము. మళ్ళీ తర్వాత 3వ సంవత్సరం నుండి ఎంతో అద్భుతంగా ప్రతి ఒక్కరు ముందుకు వస్తూ కమిటీ మెంబర్స్ కూడా అందరూ ఐక్యతతో పనిచేస్తూ ఈ కార్యక్రమాలన్నీ చేపడుతున్నారండి. ఈ పంచవటి కాలనీలో భద్రాద్రి రాముల అవతారంలో ఉన్న ఈ రామాలయము ఈ చుట్టుపక్కల ఎక్కడా లేదండి. అలాగే ఇక్కడ పక్కన లలితమ్మ వారు కూడా ఉన్నారు. లలితమ్మ టెంపుల్ కూడా ఈ చుట్టుపక్కల ఎక్కడా లేదు. సో భక్తులు అధిక సంఖ్యలో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారు. లక్ష్మీనారాయణులే లలయును నీవులు లక్ష్మీ కళ్యాణము చూపులు చూపులు మీకు భజన్ను గొప్పలివి ఊదగుండలు శ్రీకులము తీరని మధుపర్కములు దాపుట పెండ్లి ఆడరయ్య తగుటగు మీకును లక్ష్మీ కళ్యాణము మాటలు మీకిద్దరికి మదన మంత్రములు మీలో వించునవ్వులు రాటమైన పులకలు కప్పుర వసంతాలు రాటమైన పులకలు కప్పుర వసంతాలు నీటుగా పెళ్లి ఆడరయ్యా నెరవేరే నీకును లక్ష్మీ కళ్యాణము కౌగిలి ఆడిన కోరికలే పావపోరలు ఆగిన శ్రీ వెంకటేశ అలమేలు మంగయు నీవు ఆగిన శ్రీ వెంకటేశ అలమేలు మంగయు నీవు మీకక్క పెళ్లి ఆడరయ్య వేడుగాయ నీకు లక్ష్మీ కళ్యాణము లక్ష్మీ రమణ గోవింద గోవింద సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి గోవింద గోవింద. ఆ తర్వాత కమర్షియల్ తీసుకోవాలి వెళ్తాము. అన్ని పెద్దల కృషి, అందరి కృషితో ఈ రోజు సక్సెస్ అవుతుంది. ఏది పెట్టుకున్నా కానీ మొన్ననే బ్రహ్మోత్సవాలు కూడా అయిపోయినవి. రామాలయ బ్రహ్మోత్సవాలు, శివాలయ బ్రహ్మోత్సవాలు కూడా అన్నిటి కూడా సహకారం చేస్తూ కాలనీ పెద్దలు, కాలనీ వాసులు అందరూ కూడా సహాయ సహకారాలు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సీనియర్ సిటిజన్స్ మనతో సీతారాముల కళ్యాణం గురించి షేర్ చేసుకోవడం. నమస్తే. మేము సీనియర్ సిటిజన్సే కాదు, ఈ ఆలయాన్ని నిర్మించింది, ఆలయాన్ని కట్టడానికి కృషి చేసింది ఆలయాన్ని. అది పంచవటి కాలనీలో రామాలయం నిర్మించాలి. పంచవటి అంటే పంచవటి ఎందుకంటే రామాలయంలో రాముని దానిలో ప్లేస్ ఉంది కాబట్టి పంచవటి కాలనీలో రామాలయం నిర్మించాలని నిర్ణయించుకొని భద్రాచలం పోయి అక్కడ చూసుకొని అదే సేమ్ స్టైల్లో విగ్రహాలు చేయించి ఆలయం నిర్మించుకున్నాము. మా కాలనీ కోసం అంత మేమంతా కృషి చేసుకొని మన కాలనీ రామారావు మా ఆలయానికి సంబంధించిన ఏ వస్తువు ఉన్నా ఆయన తెప్పిస్తాడు. ఎందుకంటే ఆయన నిర్మాత. ప్రతి సంవత్సరం ఇప్పుడు ఫంక్షన్ మాత్రం చాలా బాగా నడుస్తుంది. ఇవాళ అయితే మీరే
చూశారు, మేమేం చెప్పాల్సిన అవసరం లేదు. చాలా ఇంకా వస్తూనే ఉన్నారు భక్తులంతా మా పంచవటి కాలనీలో. ఇది ఒక మా అదృష్టం అనుకుంటాను నేను. థ్యాంక్ యూ సార్. సీతారాముడి కళ్యాణం ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించిందండి. ప్రతి సంవత్సరం కన్నా కూడా ఈ సంవత్సరం చాలా బాగా జరిగింది. ఈ మధ్యలో కార్యక్రమాలు కూడా చాలా బాగా చేస్తున్నారు. ప్రతి కార్యక్రమం ధనుర్మాసం దగ్గర నుంచి ప్రతి కార్యక్రమం కూడా చాలా బాగా చేస్తున్నారు. కమిటీ గారు కానీ భక్తులు కానీ చాలా బాగా ఇక్కడ మనం మొత్తం పంచవటి కార్యక్రమాలు కోఆపరేట్ చేసింది కూడా చాలా బాగుంది. కార్యక్రమాలు బాగా చాలా సంతోషంగా మన పంచవటి కాలంలో జరుపుకోవడం. పశుపతి రంజన పశుపతి రంజన మైతి నిరంజన రామ రామ మారుతి వందిత రామ రామ మైతి నిరంజన రామ రామ మారుతి వందిత చిన్న పిల్లలు కూడా పాటలతోటి శ్రీరాముని ఎంతగానో ఆరాధించారు. పెద్దలు అందరూ కలిసి సో మరి దిస్ ఇస్ అంకిత విత్ కెమెరా.